ఎస్టిమేషన్స్ రివైజ్డ్ అనే ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారం ఉన్న రోజున ఎంత హాస్యాస్పదం అంటే ఈ ప్రాజెక్టుని స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి 1 మీటర్ హైట్ పెంచుతామని చెప్పి ఎమ్మిగనూరుకు నీళ్లు ఇస్తామని చెప్పి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెచ్చుకోవడం జరిగింది. 50 కోట్లు 45 నుంచి 50 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో మళ్లీ కాదు మేము ఎమ్మిగనూరుకు నీళ్లు ఇస్తామని రివైజ్డ్ ప్రాజెక్టు 137 కోట్లకు తీసుకొని వచ్చి ఈ 137 కోట్లతో ఈ ప్రాజెక్టు దాదాపుగా 40 నుంచి 45 కోట్ల పని పూర్తి చేసి ఇక్కడ కనీసం ఈ రోజు 500 క్యూసెక్లు 1000 క్యూసెక్లు పొరపాటుగా వర్షం పడి ఇక్కడ నీళ్లు వస్తే గేట్లు ఎత్తడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తెచ్చిపెట్టిన ఘనత సిగ్గుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వానికి. ఈ రోజు ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎవరైతే ఇక్కడ శాంక్షన్ చేయించుకుని చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇక్కడ చూస్తే పూర్తిగా అవినీతిమయం, పూర్తిగా దీన్ని కమిషన్లతోటి కక్కుర్తిపడి మొత్తం పనులు మాత్రం చేయకుండా ఈ రోజు గాజుల్దిన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రమాద స్థితిలో పెట్టినటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చి నేను చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది ఏం చేశారు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కేవలం అవినీతి కోసం ఈ రోజు డబ్బులు దండుకోవడానికి తప్ప ఇంకా వేరే చేసినటువంటి పనులు ఏమీ లేదు. నేను రేపు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోతున్నా. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా దీని మీద ఎవరైతే అధికారులు గాని గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేయించి ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు తడక